ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. క్రియాయోగులు వారి అనుభవాలు చెప్తున్నారు. ఇప్పుడు మహేష్ గారు వారి యొక్క అనుభవాలు చెప్తారు. దివ్యాత్మ స్వరూపులైన పరమాత్మకి నా సాష్టాంగ ప్రణామములు. క్రియాయోగ గురువులకి నాకు సాష్టాంగ ప్రణామములు. నా క్రియాయోగ దీక్షనిచ్చిన గురుదేవులకి నాకు సాష్టాంగ ప్రణామములు. అయ్యా మహేష్ గారు, మీరు ఎంతకాలం నుంచి క్రియాయోగ ధ్యానం చేస్తున్నారు? నేను గత 4 సంవత్సరాల నుండి చేస్తున్నాను. 4 సంవత్సరాల నుంచి? 4 సంవత్సరాల నుండి చేస్తున్నాను. చాలా సంతోషం. అయితే మీరు క్రియాయోగంలోకి రాకముందు మీ యొక్క మానసిక స్థితి ఎలా ఉన్నది? నా మానసిక స్థితి చాలా ఆందోళనగా ఉండేది. చాలా టెన్షన్స్తో కూడుకొని, చాలా టెన్షన్స్, చాలా అన్ని కష్టాలు, తల నిండా అన్ని కష్టాలు. మీ మానసిక స్థితి ఎలా ఉన్నది గతంలో, సాధనలోకి రాకముందు? గతంలో చాలా మానసిక స్థితి చాలా ఆందోళనకరంగా ఉండేది. ఎన్నో టెన్షన్స్, అన్నీ ఎన్నో ఎంతో ఆందోళనకరంగా ఉండేది. అన్నం తింటే ఒంటికి పట్టేది కాదు. అన్నీ ఇవే టెన్షన్స్తోని నిద్రపోతే నిద్ర పట్టేది కాదు. జీర్ణశక్తి సరిగా ఉండకపోయేది. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం ఉండేది ఈ టెన్షన్స్ వల్ల. ఇవన్నీ నేను క్రియాయోగంలోకి స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ ఒకటొకటి మెల్లిమెల్లిగా అన్నీ తొలగిపోతున్నాయి. అంటే ఇంట్లో కొంచెం ఆహార నియమాలు పాటించడం వల్ల అన్నీ తొలగిపోతున్నాయి. గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం అన్నీ తగ్గిపోయింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఇప్పుడు గతానికి ఇప్పటికీ పోలిస్తే గతంలో ఎప్పుడు ఏదో ఒక మెడిసిన్ వేసుకునేవాడిని. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాడిని ఏదో ఒక సమస్యతో. ఇప్పుడు ఎలాంటి మెడిసిన్స్తో పని లేకుండా అయిపోయింది. నాకు ఏదైనా చిన్న ఇది ఉన్నా నేను క్రియాయోగం చేసుకుంటే నాకు అన్నీ తొలగిపోతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా ఆనందంగా ఉంటున్నాను. మానసిక స్థితి కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. అంటే మీరు సాధన చేస్తుంటే గతంలో ఏ రకమైన సాధనలు చేశారా? వేరే ఇంకేదైనా ఆధ్యాత్మికంలో? చేయలేదండి. డైరెక్ట్ ఇక్కడే వచ్చాను. అదే గోవిందాయపల్లి ఆశ్రమంలోనే దీక్ష తీసుకున్నాను. గోవిందాయపల్లి ఆశ్రమం వల్లనే ఇక్కడనే దీక్ష తీసుకున్నాను. గతంలో నేను శివుని గుడికి వెళ్ళేవాడిని. శివుని గుడికి వెళ్ళిన ప్రతిసారి నేను భగవంతుని కోరుకునేవాడిని, స్వామి నాకు మంచి గురువుని ఇవ్వండి అని కోరుకునేవాడిని గుడికి వెళ్ళినప్పుడల్లా. నాకు ఒకసారి అనుకోకుండా కేఎంసీ ఛానల్ చూడడం వల్ల నేను ఇక్కడికి రాగలిగాను. ఇక్కడికి వచ్చి క్రియాయోగం నేర్చుకున్న తర్వాత ఇంకా నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించదు. ఈ క్రియాయోగ నేర్చుకుంటే మొత్తం సకలం దీంట్లోనే ఉంది. క్రియాయోగం చేయడం వల్ల ఇంకా వేరే ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఎంత చంచలంగా తిరగాల్సిన పని లేదు. ఎక్కడ ఏ మాంత్రికుల దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఒక మెడిసిన్స్తో పని ఉండదు. ఒక ఎలాంటి సమస్యలు, అన్ని సమస్యలకి ఇప్పుడు 10వ తరగతి చదివే వాళ్ళకి ఆల్ ఇన్ వన్ పుస్తకం అని ఉంటుంది. ఆల్ ఇన్ వన్ బుక్ వెంట ఉంటే చాలు. మిగతా బుక్కులతో ఏ బుక్తో అవసరం ఉండదు. హాస్పిటల్కి పోతే విటమిన్ లోపం అంటుంటారు.
ఈ బి విటమిన్కి ఒక టాబ్లెట్, ఏ విటమిన్కి ఒక టాబ్లెట్, సి విటమిన్కి ఒక టాబ్లెట్ లాంటిది ఉంటుంది. ఇలాంటివి అక్కడ మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇస్తారు. ఈ క్రియాయోగ కూడా మల్టీవిటమిన్ టాబ్లెట్ లాంటిది. ఈ క్రియాయోగ ఒక్కటి నేర్చుకుంటే, ఈ క్రియాయోగ ఒక్కటి చేసి మనం తరిస్తే దీంట్లోనే మొత్తం ఆల్ ఇన్ వన్ టైపు సకాలం దీంట్లోనే ఉన్నది. అన్ని కష్టాలు, ఎన్ని కష్టాలున్నా తొలగిపోతుంటాయి. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, విద్యార్థులు క్రియాయోగం చేయడం వల్ల వాళ్ళ మానసిక స్థితి బాగుంటుంది. వాళ్ళు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవుతుంటారు. ఏకాగ్రత మంచిగా కుదురుతుంది. మంచి ఏకాగ్రతతో చదువుకోగలుగుతారు. సంసారికులు, సంసార బంధంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఒడిదుడుకులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని సమస్యల్ని తొలగొట్టుకోగలుగుతారు. ఉద్యోగస్తులైతే ఉద్యోగంలో ఎలాంటి ఒత్తిళ్ళున్నా, ఉద్యోగంలో వచ్చే ఒత్తిళ్ళ వల్ల ఎన్ని ఒత్తిళ్ళున్నా అన్ని తట్టుకోగలుగుతారు. అన్ని ఒత్తిళ్ళ నుండి బయటపడతారు. చాలా సంతోషంగా ఉద్యోగం చేసినా కానీ చాలా సంతోషంగా చేసుకోగలుగుతారు. సంసార బంధంలో ఉన్నా కానీ అన్ని సంసార బంధంలో ఎలాంటి ఒడిదుడుకులకు, ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా చాలా సాఫీగా జరుగుతుంది. డిప్రెషన్, ఒత్తిడి, టెన్షన్, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ అన్నీ పోతాయి, అన్నీ తొలగిపోతుంటాయి. మీరు అనుభవం తెచ్చుకున్నారు? నేను తెచ్చుకున్నాను. స్వానుభవంతో చెప్తున్నాను. ఇది ఎవరో చెప్పడం వల్ల, వినడం వల్ల, చూడడం వల్ల కాదు. స్వానుభవం, సొంతంగా అనుభవిస్తున్నాను కాబట్టి స్వానుభవంతో చెప్పగలుగుతున్నాను. 4 సంవత్సరాల లోపల మీరు ఇది అనుభవించారు. ఈ 4 సంవత్సరాల లోపల ఇలా అనుభవించిన అన్ని. అంటే గతంలో మీరు అంటే బయట ఎక్కడంటే అక్కడ ఆహారం తినేది ఆహారం అంటే బయట అప్పుడు కూడా ఎక్కువ తినేది కాకుండా బయట ఎప్పుడైనా ఎమర్జెన్సీలో తినేది. ఇప్పుడు అది కూడా తినను. కంప్లీట్ గా ఈ యొక్క ఆహార నియమాలు, యమ నియమాలు పాటిస్తూ శ్రద్ధతో సాధన చేస్తున్నారు. అంతవరకేమో ఊరికే ఏదో శివుడి గుడికి వెళ్ళి మొక్కుకోవడం, కొంత భక్తి ఉన్నది. భక్తితో భగవంతుని కూడా ఒక మంచి సాధన, నాకు మార్గాన్ని చూపించండి, ఒక మంచి గురువుని, మంచి సాధన మార్గాన్ని చూపించండి అని శివుడిని వేడుకుంటే మీకు ఈ క్రియాయోగము ఆశ్రమం పరిచయం అయింది. దీని వలన మీకు దీక్ష లభించింది. ఈ సన్మార్గం మీకు దొరికింది. గురుగారి అంటే భగవంతుని వేడుకుంటే భగవంతుడే భగవంతుడు చూపించాడు నాకు. నాకు ఎలాంటి ఆ భగవంతుడు నాకు ఎలాంటి గురువుని ఇచ్చాడంటే నా జీవితం జన్మ సుకృతం అయిపోయింది అనుకున్నా. అలాంటి గురువుని ఇచ్చాడు. చెప్పలేని అనుభూతి. ఆ గురువు గారి గురించి చెప్పలేని మాటలు చెప్పడానికి నాకు మాటలు వస్తలేవు. అలాంటి గురువునిచ్చాడు. గురువునిచ్చిన సంతోషంలో నేను శివునికి, ఆ పరమాత్మకి ఎంతో రుణపడి ఉంటాను. ఎంతో నేను కృతజ్ఞతలు చెప్పాను ఇలాంటి గురువు ఇచ్చినందుకు. అంటే ఇక్కడ మీరు ఎందుకంటే ఈ 4 సంవత్సరాల లోపల నుంచి చూస్తున్నారు. అంటే ఎందరో సాధకులు వచ్చి వాళ్ళు చంచల మనస్తత్వంతో, అనారోగ్యంతో, అశాంతితోటి, డిప్రెషన్ తోటి, దుఃఖాలతోటి వచ్చి వాళ్ళు గురువుని శరణు వేడి, భగవంతుని శరణు వేడి ఈ గోవిందాయపల్లి క్రియాయోగ ఆశ్రమానికి వచ్చి వాళ్ళు మంచి గురువు గారు చెప్పినట్టుగా ఆహార నియమాలు, యమ నియమాలు, ఆరోగ్యం ఇవన్నీ పాటించి వాళ్ళు ఎంతోమంది స్వస్థత పొంది, ఆరోగ్యం పొంది, శాంతి పొంది వాళ్ళు బాగుపడ్డారు. కనుక వాళ్ళని చూసి మీరు కూడా ఆదర్శం పొంది, మిమ్మల్ని చూసి కొత్త వాళ్ళు ఇక్కడ చూస్తున్నారు. కాబట్టి నిస్వార్థంగా వారు గురువు గారు మీకు ఆ విద్య అందించడము, అలాగే సూటి మార్గం ఇంకా ఎక్కడ వెళ్ళనక్కరలేదు. ఇప్పుడు మనం కడివెడి పెరుగులకి వెళ్ళి పిడికెడు వెన్న తీసి ఇచ్చినట్టుగా సారాన్ని మీకు అందించడం వలన, అన్ని సకల సాధనల యొక్క సారం అందించడం వలన ఇంకా ఇతర అవసరాలు మీకు పడతలేవు. ఇతర ఇంకెన్నో వెళ్ళి ఏదో తెలుసుకోవాలని అవసరం పడతలేదు. ఈ క్రియాయోగం అనేది సకల శాస్త్రాల సారం, 4 వేదాల సారము, అలాగే సమస్త ఋషులు చేసిన సాధన అన్ని ఇందులోనే పొందుపరిచి ఉన్నాయి. కాబట్టి ఇంకెక్కడ వెళ్ళవలసిన అవసరం దొరుకుతలేదు. ఇంకొకటి, ఇక్కడ వచ్చినా మీకు రూపాయి ఖర్చు లేదు. ఇంటికాడ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునే సాధన. దీంతో మీరు ఫలితం పొందారు గనక మీకు దీని మీద నమ్మకం కుదిరింది. నమ్మకం చాలా గురి, అనుకోలేనంత నమ్మకం. ఎలాంటి అంటే మాటలలో చెప్పలేని నమ్మకం. చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు సాధనలో పొందిన అనుభవాలు చెప్పండి. ఇప్పుడు మీరు సాధన చేస్తుంటే కలిగే అనుభవాలు. నాకు సాధన చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది.
నాకు ఎన్ని కష్టాలున్నా అవన్నీ మెల్లమెల్లిగా ఒకటొకటి అన్ని కష్టాలలో నుండి అన్నీ బయటపడుతున్నాను. అన్నీ తొలగిపోతున్నాయి, కష్టాలన్నీ తొలగిపోతున్నాయి. చాలా ఆనందం కలుగుతుంది, చాలా సంతోషంగా, మానసికంగా చాలా సంతోషంగా ఉంటున్నాను, శారీరకంగా చాలా సంతోషంగా ఉంటున్నాను. నేను ఎలాంటి మెడిసిన్ వాడతలేను. అప్పుడు మెడిసిన్ వాడేవాడిని, ఇప్పుడు ఎలాంటి మెడిసిన్స్తో పని లేకుండా అయిపోతుంది. నాకు ఎలాంటి సమస్య ఉన్నా. ఇప్పుడు సాధనలో ఇందులో 6 ముద్రలు ఉంటాయి కదండి. 6 ముద్రల్లో మీరు ఒక్కొక్క ముద్రలో మీకు ఏమన్నా పొందిన ఫలితం, ఆ ముద్రల్లో మీకు ఏ ముద్ర మీకు సహాయం చేసింది? ఫస్ట్ జ్యోతి ముద్ర చేసింది. జ్యోతి ముద్ర వల్ల నేను ఒకరోజు ధ్యానం చేస్తూ ఉంటే జ్యోతి కనిపించింది. జ్యోతి కనిపించింది, చాలా సంతోషంగా, చాలా ఆనందంగా అనిపించింది. మహాముద్ర వేస్తుంటే కాళ్ళ నుండి, అరికాళ్ళ నుండి తల వరకు మొత్తం చాలా యాక్టివ్గా అవుతుంది. బాడీ అంతా యాక్టివ్గా అవుతుంది. మహాముద్ర వేసినప్పుడు కుంభకం చేసి మహాముద్ర చేస్తే చాలా అది మహాముద్రలో చాలా బెనిఫిట్ ఉంది. నాడి వెన్నుపూస నిటారుగా పెట్టి సాధన చేస్తూ ఉంటే వెన్నుపూసలో సుషుమ్న ఇడా పింగళ వదిలి సుషుమ్న నుండి శ్వాస పాకుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. వేరే సాధన చేస్తుంటే ఇడా పింగళ అంటుంటారు. ఇడా పింగళ కాకుండా మనకు సుషుమ్న నుండే పాకుతుంటుంది. అది స్వానుభవంతో సొంతంగా తెలుసుకుంటున్నాను. ఆ పాకేది మన ఒంటిపైన ఏదైనా చీమ పాకుతుంటే ఎలా అనిపిస్తుందో అలాంటి అనుభవం ఆ సుషుమ్న నాడిలో పాకుతూ ఉంటుంది. పైకి శ్వాస పాకుతూ ఉంటుంది. చాలా ఇంకా నిటారుగా పెట్టి ఇంకా ఎక్కువసేపు చేయాలనిపిస్తుంటుంది సాధన. ఈ సంసార బంధంలో ఉన్నాం కాబట్టి టైం దొరికినప్పుడల్లా ఎంత టైం దొరికితే అంత టైం స్పెండ్ చేస్తున్నాము. కానీ 24 గంటలు కూడా లేవకుండా కూర్చోవాలన్నంత ఆనందం కలుగుతుంది. శరీరం అంతా ఒక శక్తివంతంగా, తేజవంతంగా తయారవుతుంది. మహాముద్ర వేయడం వల్ల నడుము నొప్పి కొంచెం, అప్పుడు బైక్ నడిపిస్తుంటే నడుము నొప్పి వచ్చేది. ఆ నడుము నొప్పి పోయింది. కాళ్ళ నొప్పులు పోతున్నాయి, నడుము నొప్పులు పోతున్నాయి, కాళ్ళ నొప్పులు పోతుంటాయి. బాడీ మొత్తము చాలా తేలికగా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. అన్నీ ఒక్క మహాముద్ర వల్ల బాడీ మొత్తం చాలా తేలికగా అవుతుంది. ఈ జ్యోతి ముద్ర వేయడం వల్ల కూడా, జ్యోతి ముద్రలో వేసినప్పటి నుండి నాకు ఇంకా శ్రద్ధ కలుగుతుంది. ధ్యానం పైన ఇంకా శ్రద్ధ, ఇంకా ఎక్కువసేపు కూర్చోవాలి, ఇంకా ఎక్కువ ఆనందం పొందాలి. ఆజ్ఞాచక్రంలో మనకి సూర్యుడు వస్తుంటాడు. సూర్యుని రూపంలో కనిపిస్తుంది, వెలుతురు కనిపిస్తుంది సూర్యుని వలె. ఆ వెలుతురులో మనకి నక్షత్రాలు కూడా కనిపిస్తుంటాయి. చాలా రంగులుగా అనేక రంగులలో నక్షత్రాలు కనిపిస్తుంటాయి. అక్కడ ఆజ్ఞాచక్రంలో ఒక కన్ను వలె మనకి కనిపిస్తుంటుంది. కన్ను వలె కనిపించి, నేత్రం వలె కనిపించి, దాంట్లో మంచి అక్కడ నుండి మనకి సూర్యుని వలె అవుతుంది. సూర్యుని వలె అయ్యి దాంట్లో చాలా వెలుతురు కనిపిస్తుంటుంది. లాయర్ మాసే దాన్ని ఆజ్ ఆత్మసూరజ్కో దేకాయ అంటాడు. అదే ఆత్మసూర్యుడు అంటారు. ఈరోజు ఆత్మసూర్యుడిని చూసినానంటారు. అంటే ఆజ్ఞాచక్రంలో దాన్నే 3వ కన్ను, థర్డ్ ఐ అనమాట. థర్డ్ ఐ ఓపెన్ అయ్యింది అనమాట, అవుతుంది జ్యోతి ముద్ర వేస్తే. ఆ అనుభవం కలిగినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆ అనుభవం కలుగుతున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. చాలా సంతోషంగా, అది చెప్పలేని అనుభవం. ఆ స్వానుభవం పొందితే కానీ చెప్పలేము. అలాంటి అనుభవం, చెప్పలేని అనుభూతి. ఆ అనుభూతిలో నుండి మనకి బయటికి రావాలనిపించదు. ఆహారం తినాలనిపించదు, ఆకలి దప్పికలు ఉండవు. అసలు ఈ ప్రపంచాన్ని మర్చిపోతాం.
ఎప్పుడు అదే అనుభవం పొందాలనిపిస్తుంది. ఎప్పుడు అదే అనుభవం పొందాలనిపిస్తుంటుంది. దాంట్లో నుండి బయటికి రావాలనిపించదు. బయటికి వస్తే ఎందుకు వచ్చామా అనిపిస్తుంటుంది. బయటికి ఇతర ఆలోచనలు ఎలాంటి ఆలోచనలు ఉండవు మనకి. ఎలాంటి ఆలోచనలు ఉండవు. మనసు మొత్తం చాలా ఏకాగ్రతగా ఉంటుంది. ఎందుకు ఈ స్థితిలో ఉంటే ఎప్పుడు ఇదే స్థితిలో ఉండాలనిపిస్తుంది. ఎందుకు ఈ ప్రపంచము, ఎందుకు ఈ వ్యవహారాలు, ఎందుకు ఇదంతా, దేనికోసము అనిపిస్తుంటుంది. అలాంటి అనుభూతి అది మాటల్లో చెప్పలేని అనుభూతి కాదు. ఈ ఆనందం ఇంద్రియ సుఖాల్లో లేదా? మంచిది చూస్తే, మంచిది తింటే, మంచిది అనుభవిస్తే ఉండదా హ్యాపీ? ఎక్కడ లేదు. ఎక్కడ మనకి వేల కోట్ల డబ్బులున్నా మనకి ఇంత ఆనందం ఉండదు. ఎంత మంచి ఆహారం ఉన్నా మనకు, ఎంత మంచి ఆహారం తిన్నా ఇలాంటి సంతోషం ఉండదు. ఎన్ని భోగభాగ్యాలున్నా, భోగభాగ్యాలకు ఎన్ని కార్లున్నా, మిద్దలున్నా, మేడలున్నా, ఎన్ని ఉన్నా మనకి ఇలాంటి స్థితి కలగదు. అన్ని ఇంత సుఖం, ఇంత శాంతి కలగదు. అలాంటి సుఖం, మళ్ళీ సుఖంలో కూడా ఎక్కడ రూపాయి ఖర్చు ఉండదు. ఏకాగ్రతతోని ఎక్కడనో మళ్ళీ అడవిలో వెళ్ళి కూర్చోవాలి, ఎక్కడనో ఏకాంత స్థానంలో కూర్చోవాలి, ఎక్కడనో బయట వెళ్ళి అక్కడిక్కడ కూర్చొని ధ్యానం చేయాలనుకుంటారు. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇల్లే మనకు గుడి, ధ్యాన కేంద్రం. మన ఇంట్లోనే మనం కూర్చొని, మన ఇంట్లో ఒక మూల మనం కేటాయించుకొని అక్కడనే కూర్చొని చేసుకుంటుంటే, రోజు చేసుకుంటుంటే ఆ అనుభూతి వేరు ఉంటుంటుంది. అంటే ఇప్పుడు ఇంద్రియాలతో అనుభవించే దానికేమో ఖర్చు ఉంటుంది కదా. ఖర్చు ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఖర్చు లేదు. ఎక్కడ ఎలాంటి రూపాయి ఖర్చు లేదు. ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మానసిక స్థితి బాగాలేకపోతే అక్కడ ఇక్కడ తిరుగుతుంటారు. ఎవరు మన సమస్యలు తొలగొడతారో, వీళ్ళ దగ్గర పోతే మన సమస్యలు తొలుగుతాయో, వాళ్ళకి చెప్తే నా సమస్యలు తొలుగుతాయో, వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి ఇది చేస్తే మన సమస్యలు తొలగిస్తారు, నా జాతకాలు చెప్తారు అని ఎక్కడెక్కడో తిరుగుతుంటాము. సంచల మనస్థితి అదంతా. అలాంటి సంచల మనస్థితితో ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఒక్క ఏకాగ్రతతో మొదట మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది. మనం రోజు చేసే కొద్దీ, ఇప్పుడు రాయి కూడా, ఇప్పుడు ఒక శిల్పి కూడా చిన్న విగ్రహాన్ని దెబ్బ కొడుతూ దాని విగ్రహాన్ని తయారు చేస్తాడు. అలాంటిదే మనం కూడా మన శరీరాన్ని మెల్లిమెల్లిగా మనము అలవాటు చేస్తుండాలి. ఈ ధ్యానం చేస్తుంటే మెల్లిమెల్లిగా ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే మనకు ఇదే కాళ్ళ నొప్పులు అవి ఇవి అనిపిస్తుంటాయి. అట్లా కాకుండా నెమ్మదిగా పెంచుతూ పోతుంటే 24 గంటలు కూడా లేవకుండా కూర్చోగలుగుతాం. ఎలాంటి ఆకలి దప్పికలు కూడా ఉండేవి. తినాలనిపించదు, నీళ్ళు తాగాలనిపించదు, బయట ఎక్కడ తిరగాలనిపించదు. ఎక్కడ పోయినా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ దొరకని ఆనందం ఈ క్రియాయోగం వల్ల మనలో మనం లీనమైపోవాలి. మనలో మనం లీనమైపోతే దాంట్లో ఉన్నంత ఆనందం మనకు ఎక్కడ దొరకదు. కానీ కొంచెం టైం పడుతుంది. మెల్లమెల్లగా స్టార్ట్ చేసుకుంటుంటే మనకి అన్ని అనుభూతులు వస్తుంటాయి. మన అన్ని కష్టాలు, సుఖ దుఃఖాలు అన్నీ తొలగిపోతుంటాయి. క్రియ వల్లనే మనకు అన్ని సుఖ దుఃఖాలు అన్నీ తొలగిపోతుంటాయి. అన్ని సమస్యలు తొలగిపోతుంటాయి. ఏ సమస్యలు ఎవ్వరూ నెరవేర్చరు. మన సమస్యని మనమే తొలగించుకోవాలి. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి. మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలంటే మనం ఏకాగ్రతతో నిశ్చలంగా ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకుంటే ఎక్కడ ఎలాంటి రూపాయి వేలు ప్రజలు ఏం చేస్తుంటారు, వేలు డబ్బులు, లక్షల డబ్బులు పోగొట్టుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎక్కడెక్కడనే చేస్తుంటారు. ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు. నిశ్చలంగా ఒక స్థలం, ఒక ఏకాగ్రతతోని ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేసుకుంటే ఎలాంటి రూపాయితో పని లేకుండా అన్ని సమస్యలు టోటల్గా మనిషి జన్మ ఎత్తినప్పటి నుండి ఆ జన్మను, ఆ శరీరాన్ని వదిలేంత వరకు ఎన్ని కష్టాలు వస్తాయి, అన్ని కష్టాలు తొలగిపోతుంటాయి. అన్నిటికీ ఒకటే మార్గం క్రియ వల్లనే అన్నిటికీ, క్రియనే అన్నిటికీ మెడిసిన్. మీకు ఇది అనుభవం వచ్చింది? స్వానుభవం.
చాలా సంతోషంగా చెప్తాను. స్వానుభవం పొందాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. ఇంతకు ముందు ఉండే స్థితి ఇప్పుడు ఉండే స్థితి నేను కంపేర్ చేసుకుంటే చాలా చేంజెస్ వచ్చింది నాలో. అంటే ఇప్పుడు బాగా ఖర్చులు పెట్టి ఆడంబరాలు తోటి రకరకాలుగా ఎంజాయ్ అంటూ కళ్ళు చెవులు ముక్కు నాలుక వీటితో అనుభవిస్తుంటారు కదా, డబ్బులు ఖర్చు పెట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం ఆనందపడుతున్నాం అని. భౌతిక సుఖాల్లో ఆనందం ఉండదంటారా మీరు? లేదు, ఆనందం ఎక్కడ లేదు. భౌతిక సుఖాల్లో ఎక్కడా లేదు. ఉంటుంది కానీ అది తాత్కాలికం. ఉంటది అని తాత్కాలికం. అది అప్పటి వరకే. మనకి ఎప్పటికి ఉండే ఆనందం కావాలి, శాశ్వత ఆనందం కావాలి. మన మొహంలో ఎప్పటికీ ఒక కళ, ఒక తేజస్సు ఉండాలి. ఎప్పుడు 24 గంటలు పడుకున్నా లేచినా తిరిగినా ఆ తేజస్సు వెళ్తురు, ఆ తేజవంతంగా ఉండాలి. ఆ తేజవంతం ఎప్పుడు ఉంటుంది మనకి? ధ్యానం చేయడం వల్లనే ఆ తేజస్సు వస్తుంది మనకి. ధ్యానం చేయడం వల్లనే అంత సంతోషంగా ఉండగలుగుతాం, అంత నవ్వుతూ బతకగలుగుతాం. ఈ జీవితంలో ఇప్పుడున్న కలియుగంలో ఎక్కడ చూసినా అన్ని మెంటల్ టెన్షన్స్, అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలు. ఆ మొహంలో మన మొహం అద్దంలో చూసుకుంటే మనకే బాధ అనిపిస్తుంటుంది. ఆ మొహంలో సంతోషం ఆనందం ఉండదు. ధ్యానం చేసుకోవడం వల్ల ధ్యానంలో అంత ఆనందం ఉంటుంది. ఆ కాంతి ఆ తేజస్సు వేరే. మీరు చేసి చూడాలి, చూసి చేస్తే తరిస్తే తన సొంతంగా స్వానుభవం పొందితే అప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఫోటోకు స్మైల్ ఇచ్చినట్టే పెదవుల మీద చూస్తున్నారు కానీ హృదయంలో శాంతి లేదు, ఆనందం లేదు. ఊరికే ఫోటోకు పోజ్ ఇచ్చినప్పుడు పెదవులు స్మైల్ ఇస్తారు చూడు, ఇప్పుడు అట్లనే ఉంది. అంటే ఈ తాత్కాలికంగా భోగాలతో శాశ్వత ఆనందం కాకుండా తాత్కాలిక ఆనందాలు కలుగుతున్నాయి. ధ్యానం వలన శాశ్వత ఆనందం కలుగుతుంది కదా. కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ యొక్క క్షణిక ఆనందం ఎక్కువ ఖర్చు ఉంటది భోగాల్లో ఉంటది. ఇంకా క్షణకాలం ఆనందం, కొద్దిగా ఆనందం కనిపించిందంటే మళ్ళీ దాని వెనకనే అనేకమైన దుఃఖం పొందుతుంటారు. ఈ ఆధ్యాత్మికంలోనే దుఃఖం లేని ఆనందం కదా. దుఃఖం లేని ఆనందం, ఖర్చు లేని ఆనందం. ఎప్పుడు ఒకే స్థితిలో ప్రసన్నంగా ఉండగలుగుతారు. వాళ్ళేమో అవతారాలు మారుస్తుంటారు. యాక్టింగ్లు చేయాల్సి వస్తుంది జీవితంలో. మనం పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎక్కడ పోయినా నటన అంతా నటన చేయాల్సి వస్తుంది. ఈ ధ్యానం చేస్తే మనం నటన చేయాల్సిన అవసరమే లేదు. నటనకు మనకు తావే దొరకదు. అంత ఆనందం పొందుతాం. డ్రామా లైఫ్ ఉంటుంది. డ్రామాలు చేయాల్సి వస్తుంటది అంత నటన. ఇక్కడ ఎప్పుడు ఒకటే స్థితిలో ఉండగలుగుతాం. ఒకసారి దుఃఖం, ఒకసారి ఆనందం కాకుండా సమస్థితిలో అన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ సుఖ దుఃఖాలు ఒకే స్థితిలో ఉండగలుగుతున్నారు మీరు ఇప్పుడు. ఉండగలుగుతాం. మైండ్ కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాము. మైండ్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాం. శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతున్నాము. అంటే ఇక్కడ మీరు యమ నియమాలు పాటిస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ, శ్రద్ధ కలిగి శరణాగతితో నిరంతరం సాధన చేస్తున్నందుకు ఈ స్థితి కలిగింది. ఈ స్థితి కలుగుతుంది. ఇక ఇవి లేకుంటే కలగదా సాధనలో? కలగదు. సాధనలో ఉన్న అనుభవం, సాధనలో ఉన్న ఆనందం, సాధనలో ఉన్న సంతోషం అది చెప్పలేని, మాటలతో చెప్పలేనిది, వెలకట్టలేనిది. బాగా పుస్తకాలు చదివిన పండితులు పొందలేరా ఈ ఆనందాన్ని? పొందలేరు. ఆ పుస్తకాలలో ఉండదు. అది చదివితే వస్తుంది. ఇది ధ్యానం చేస్తే వస్తుంది మనకి. చదివితే అంటే మెటీరియల్ నాలెడ్జ్. ఈ స్వానుభవం పొందాలి మనిషి. ఆ రాజుగారు అన్నం తిన్నారంట అంటే ఆయన తిన్నారు కానీ మరి మిగతా ప్రజలు కూడా తినాలి కదా. అంటే అలాగే ఇదేమో ప్రాక్టికల్. ఇది చేస్తేనే వస్తుంది సంతోషం. ఇప్పుడు మీరు ఇంతవరకు చక్కటి అనుభవాలు చెప్పారు. మహాముద్రతోటి నడు నొప్పి, కాలు నొప్పి పోయింది. జ్యోతిముద్రతో జ్యోతి దర్శనం పొందుతున్నానన్నారు. ప్రాణాయామ సుషిమలో నడుస్తుంది. మంచి చక్కటి అనుభవాలు వస్తున్నాయని చెప్పారు కదా. మరి ఈ యొక్క క్రియ అంతా చేసిన తర్వాత ధ్యానంలో కూర్చున్నప్పుడు మీకు కలిగే అనుభవం ఏంటి? ధ్యానంలో కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా సంతోషంగా, ఆనంద స్థితిలా అలలాడిపోతుంటాం. అంత ఆనందంగా ఉంటుంది ధ్యానం చేస్తుంటే. క్రియ చేస్తుంటే ఆ ప్రాణాయామంలో పొందిన శ్రమ అంతా ఇక అనుభవించడమే ఉంటుంది. ధ్యానంలో సంతోషం.
క్రియ తర్వాత తప్పనిసరి ఎంత ధ్యానం చేస్తే అంత బెనిఫిట్. ఇక అక్కడ ఫలితం పొందడమే ఉంటుంది ధ్యానంలో. ఫలితమే. క్రియ చేసినంతసేపు కష్టము, తర్వాత ఫలితం పొందడమే ఉంటుంది. ఫలితం పొందడం ధ్యానంలో క్రియ చేసినంత ఇది దాంట్లో ఫలితం పొందాల్సి వస్తుంది. ఇంకా క్రియ చేస్తుంటే మీకు కలిగే అనుభవాలు? క్రియ చేస్తుంటే నాకు మొదట ఒకరోజు కుడి చెవిలో నాదం వినిపించేది. నాదం వినిపిస్తే వచ్చింది అది క్రియ చేసిన 6 నెలల సంవత్సరం, ఒక సంవత్సరానికి వచ్చింది. వస్తే ఇదేంటి నాకు చెవిలో ఏదన్నా అయిందా లేకపోతే ఏదైనా శబ్దం వినిపిస్తుంది అని అనుకున్నాను. కానీ ఇక్కడికి మళ్ళీ ఆశ్రమానికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు అది నాదం అని. అది ఏది మన చెవు వల్ల వచ్చే అనారోగ్యాలు కావు, అది నాదం అని అప్పుడు అర్థమైంది. పాత సాధకులు స్వామీజీతో ప్రశ్న జవాబులు అడిగి తెలుసుకుంటుంటే దాంట్లో నాకు తెలిసింది, నా సందేశం తొలగి అప్పుడు నేను అనుకున్నాను ఇది నాదం అని. ఆ నాదం వల్ల ఎప్పుడు అదే నాదం వినాలనిపిస్తుంటుంది. అదే నాదం వినాలనిపిస్తుంటే దాని తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఇంకో చెవులో కూడా వినపడుతుంది. ఈ 2 చెవులలో నాదం వినపడుతుంది. నేను ధ్యానం చేసేటప్పుడు కూడా పత్తి చెవులో పెట్టుకొని ఆ నాదాన్ని వింటూ ధ్యానం చేస్తుంటాను. అంటే బయటికి వెళ్ళి వచ్చే శబ్దం కాదని తెలుసుకున్నారు. పత్తి చెవులో పెట్టినా వినిపిస్తుంది, వినపడుతుంది. బయటి శబ్దాలు చెవులు లాగ్ చేస్తే వినిపించవు. కానీ ఇక్కడ చెవులు లాగ్ చేసి చెవులలో వచ్చేదా అని వింటున్నారు. చెవులు లాగ్ చేసి చెవులలో వచ్చేదాన్ని వినుకుంటూ ధ్యానం చేస్తుంటే అది అనాహత నాదం హృదయంలో మోగుతుంది కనుక ఆ యొక్క స్టార్టింగ్ లో చెవులకి వెళ్ళి వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ చెవులకి వెళ్ళి రాదు, హృదయంలో వస్తుంది. అంటే మీరు చెవులో పత్తి పెట్టి చూసినా అది వినిపిస్తుంది. అంటే హృదయనాదం, అనాహత నాదము. మళ్ళీ ఇంకోసారి ధ్యానం చేస్తుంటే ఇక్కడ అనాహతంలో కొట్టుకున్నట్టు అనిపిస్తుంటుంది. మన ఇట్లా ఒక స్థితిలో అక్కడ ఒక శబ్దంలాగా కొట్టుకున్నట్టు అవుతుంది. మొత్తం మీద అనాహత నాదం ఎప్పుడు వస్తుందా ధ్యానంలో? అప్పుడప్పుడు వస్తుంది. డీప్గా ఎక్కువసేపు ధ్యానం చేస్తే డీప్గా చేసినప్పుడు వస్తుంటుంది. ఏకాగ్రత చెందినప్పుడు నాదం లోపల నాదం వినగలుగుతున్నారు, సూక్ష్మంగా మనసు వెళ్ళినప్పుడు. మరి మనం ధ్యానంలో ఉన్నత శిఖరాలు ఎక్కాలంటే, ముందుకెళ్ళాలంటే తప్పనిసరి ఆహార నియమాలు, యమ నియమాలు, శరణాగతి, తపన అవసరం అంటారా సాధనకి? ఖచ్చితంగా ఆహార నియమాలు పాటిస్తూ శ్రద్ధతో గురువు మీద మన నమ్మకంతో పరమాత్మని పైన మనము నమ్మకం పెట్టి చేసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకెళ్తుంటాము, మనం ముందుకు సాగగలుగుతాము, ధ్యానంలో ఉన్నత శిఖరాలు ఎక్కగలుగుతాము. ఇంకా ఎన్నో అనుభూతులు పొందుతుంటాము, అనేక అనుభూతులు, చెప్పలేని అనుభూతులు, మాటలతో చెప్పరాని అనుభూతులు పొందుతుంటాము. ఇది ఇంద్రియ సుఖం కాదు, ఇంద్రియాతీత సుఖం కనుక అది అందరికి అవ్యక్తము, అది వ్యక్తం చేయటకు వీలు కాదు, సామాన్యులకు తెలియదు. ఇంద్రియ సుఖాలే అందరికి తెలుస్తాయి, కానీ ఇంద్రియాతీత స్థితి కనుక ఇది ఇంద్రియాలకు అతీతమైన అలౌకిక సుఖం కనుక ఇది సాధన చేసిన వాళ్ళకి అనుభవం కలుగుతుంది. సాధన చేస్తేనే వాటి అనుభవం పొందగలుగుతాం. కనుక ఇప్పుడు ఒక ఆత్మవిశ్వాసం, మనోధైర్యం ఇవన్నీ కలుగుతాయి సాధన చేసినప్పుడు. ఖచ్చితంగా వివేకానంద స్వామి అందరికి బోధిస్తాడు, పిరికి వాళ్ళని చేయడు, ధైర్యస్తుని చేస్తాడు. ధైర్యంగా ఉండగలుగుతాం. దీంట్లో ఎక్కడ మనకు పిరికి అన్నది పోతుంటుంది, ఎక్కడ పిరికన ఉండదు. నాకు కూడా అప్పుడు కొంచెం భయంగా ఏదో ఇదిగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఎలాంటి భయం ఉండదు, నాకు ఎలాంటి నిర్భయంగా ఉండగలుగుతున్నాను. అందుకని ఋషులు ఎందుకు నిర్భయంగా ఉంటారు, నిర్భయత్వాన్ని బోధిస్తారంటే వాళ్ళు సాధన చేసి నిర్భయత్వంలో ఉంటారు కనుక భయపెట్టరు. జంతు గుణము భయపడుతుంది, మనుషులను చూస్తే మళ్ళీ భయపెడుతుంది. వాళ్ళు భయపెట్టరు. అందరూ తన ఆత్మని అన్ని జీవుల్లో చూసుకుంటారు కదా, కనుక తనని అన్ని జీవుల్ని తనలో చూసుకుంటారు కనుక ఆ నిర్భయత్వ స్థితి యోగులకు లభిస్తుంది. వాళ్ళు ఎల్లవేళలా నిర్భయత్వంగా ఉంటారు, జనాలు కూడా అదే బోధిస్తారు. అందుకని వివేకానంద స్వామి ఇటువంటి మహనీయులు అంతా నిర్భయత్వాన్ని బోధించి ధైర్యాన్ని బోధిస్తుంటారు వచ్చిన భక్తులకి, శిష్యులకి. ఇక
భయం ఉంటే కదా లోపల పెట్టడానికి. అవును. పప్పన్నం ఉంటే పప్పన్నం పెడతాం, పచ్చడి ఉంటే పచ్చడే పెడతాం, లేనిది పెట్టాం కదా, ఇంట్లో ఉన్నదే. అలాగే లోపల భయం ఉంటే పెడతారు, లోపల నిర్భయత్వం ఉంటే నిర్భయత్వమే పెడతారు ఋషులు. ఆయనకు వివేకానంద స్వామిలో నిర్భయత్వం ఉంది కాబట్టి అందరికి నిర్భయత్వాన్ని బోధించేవాడు, అదే చెప్పేవాడు. ఆయనలో భయం లేదు కాబట్టి భయాన్ని బోధించాలి అట్లా. అందుకని చాలా ఎక్కువ మందిని భయపెట్టే వాళ్ళకంతా పిరికి వాళ్ళని అర్థం. ఎందుకంటే లోపల భయం ఉంది కాబట్టి ఇతరులకు పెడతారు. నిర్భయత్వాన్ని బోధించేటోళ్ళు వాళ్ళలో నిర్భయత్వం ఉంటుంది కాబట్టి అందరికీ అదే బోధిస్తుంటారు. ఆ ఋషులకు నిర్భయత్వం ఉన్నది కాబట్టి అదే బోధించేవాళ్ళు. చాలా సంతోషం. అంటే దీనివల్ల అన్ని పొందారు క్రియాయోగంతో, శాంతి, పిరికితనం పోగొట్టుకొని ధైర్యము, మెల్లిమెల్లిగా అన్ని వస్తున్నాయి, అన్ని వచ్చినాయి. మంచి అనుభవాలు కూడా పొందారు. కూటస్థ చైతన్యము, నాదము, బిందువు అన్ని దర్శనము వస్తున్నాయి. ఇంకా ముందు ఇంకా ఉన్నత శిఖరాలు ఎక్కాలి, ఇంకా ముందుకు సాగాలి. ఇంకా ఈ సంసార బంధంలో ఉన్నాం కాబట్టి ఇంతవరకు ఉన్నాం. ఇంకా లేకపోతే ఈ 24 గంటలు ధ్యానంలో లేవకుండా సింగిల్ సిట్టింగ్ కూర్చోవాలనిపిస్తుంటది. సెలవు దినాల్లో ఆ పని చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగము అవన్నీ ఉంటాయి కదా, దాన్ని అవి చేసుకుంటూనే సాధన చేస్తున్నారు. సెలవు దినాల్లో కూడా రోజంతా చేయండి, ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు సమాజంలో ఉండే మానవాళికి ఏం సందేశం ఇస్తున్నారు? సమాజంలో ఇక అందరూ లౌకికంగా ఇది చేస్తున్నారు. పిల్లలు, చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తుంటారు. ఆ ఫోన్ల వల్ల వాళ్ళ చదువులు పాడవుతుంటాయి. అక్కడ ఫోన్లు ఇవ్వద్దు వాళ్ళకు. ఇప్పుడు ఇంట్లో క్రియాయోగం అనేది పెద్దవాళ్ళే చేయాలి, ఈ ఏజ్లో ఉన్న వాళ్ళే చేయాలి అనేది ఎలాంటి నియమాలు లేవు. చిన్న పిల్లల నుండి మనకి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు చేయదగింది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. అందరూ చేయగలిగింది. చిన్నపిల్లలు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు అందరూ, వృద్ధుల వరకు, స్త్రీ పురుషులు అందరూ, స్త్రీ పురుషుల భేదం లేకుండా చేసుకోవచ్చు. అందరు చేసుకొని అందరు తరించవచ్చు. కొన్నిటికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇక్కడ క్రియకి ఎక్కడ ఎలాంటి నియమాలు లేవు. లేవగానే కాలకృత్యాలు తెరుచుకొని కూర్చుంటే, ఫోన్లో మనము ఇప్పుడు లేవగానే కాలకృత్యాలు తీసుకొని కూర్చుంటే మెల్లిమెల్లగా ఒకటేసారి ఎక్కువసేపు కూర్చోకుండా మెల్లిమెల్లి చేస్తూ ఉంటే మనకి ఏకాగ్రత పెరుగుతుంటుంది. మనకు సాధన స్థితి, మన ఆసన స్థితి కూడా పెరుగుతుంటుంది. మనం ముందుకు వెళ్ళగలుగుతుంటాము. ఏదైనా ఒకటేసారి రాదు, చేసే కొద్దీ పెరుగుతుంటుంది. ఇప్పట్లో అందరూ ఎక్కడ చూసినా ఫోన్లు ఎక్కడైనా టైం దొరికితే ఫోన్లు పట్టుకొని చూడడమే తప్పితే ఇలాంటివి ఆలోచించారు. ఇలాంటివి మనం ఆలోచించాలి. మనం మన భారతదేశంలో ఈ భూమి యోగ భూమి. ఈ యోగ భూమిలో మనము ఈ యోగాన్ని మర్చిపోతున్నాము, ఎక్కడో లౌకిక దీనికి పోతున్నాము. అవి కాకుండా మనము ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడం వల్ల అనేక లాభాలు పొందుతాము, అనేక కష్టాలని తొలగొట్టుకుంటాము. టైము ఈ మనిషికి రోజుకి 24 గంటల టైం ఉంటుంది. ఆ 24 గంటల్లో పొద్దున 1 గంట, రాత్రికి 1 గంట, 22 గంటలు మనము ఈ వ్యవహారాలకి పెట్టవచ్చు. దాంట్లో ఒక 2 గంటలు తీయాలి. 2 గంటలు తీసి పొద్దున 1 గంట, రాత్రికి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, రోజుకు 2 గంటలు చేసుకుంటే అలా మీకు ధ్యానం మీద ఇంకా శ్రద్ధ పెరుగుతుంటుంది. అంటే మనము మన బాధ్యతలు, మన డ్యూటీ చేయంగా మిగిలిన సమయాన్ని వృధా పనుల కోసం వ్యర్థం చేయకుండా సాధనకు కేటాయించి సాధన చేసుకుంటూ పోతుంటే మనకు ఈ ఈ మానవ జన్మ ఎన్నో జన్మలు ఎత్తే కానీ మానవ జన్మ ఎత్తాం మనం. ఈ మానవ జన్మ ఎత్తినందుకు ఇలాంటి యోగా చేసుకుంటూ, ఇలాంటి ధ్యానాలు చేసుకుంటూ మనం ముందుకు సాగితే మన జన్మ సుకృతం అవుతుంది. చాలా సంతోషం. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా సాధన కేటాయించుకోవాలి. వృధా చేయకుండా, దీంట్లకు కేటాయించకుండా మనం సాధన కేటాయించుకొని మనం సాధన చేసుకుంటే మనకు అనేకమైన ఫలితాలు వస్తుంటాయి. ఇప్పుడు అదే 24 గంటల సమయంలో ఒక్కొక్కరు మహత్తర కార్యాలు చేస్తారు. సీఎంకు, పిఎంకు, సామాన్యుడికి, కలెక్టర్కి, సామాన్యుడికి,
స్టూడెంట్కి అందరికి ఒకటే సమయం ఉంటుంది, కొంతమంది పెద్ద పెద్ద బాధ్యతలు నెరవేరుస్తారు, కొంతమంది వృధా చేస్తుంటారు. డ్యూటీ అయిపోగా మిగిలిన సమయాన్ని సాధనకు కేటాయించుకొని చేయకుండా సాధన కేటాయించుకొని మంచి సాధన చేసి తరించండి అని మంచి సందేశం ఇస్తున్నారు. సాధన చేసి తరించాలి. మహేష్ గారు మంచి సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా క్రియాయోగ ధ్యానం చేయండి, ఆరోగ్యవంతులుగా శాంతి మోక్షం పొందండి. గోవిందాయపల్లి ఆశ్రమంలో ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ మెసేజ్ చేసి రండి. అన్ని ఉచిత సేవలు ఉంటాయి. హైదరాబాద్లో కూడా అక్కడక్కడ క్యాంపులు జరుగుతున్నాయి, అక్కడ కూడా ఉచిత సేవలే ఉంటాయి. భోజనము, క్లాసులు అన్నీ ఉచితమే. ఇక క్లాస్కి వచ్చిన వాళ్ళకి అన్ని వసతులు ఉంటాయి కనుక అన్ని ఉచిత సేవలు, ఉచిత క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి. దీన్ని సద్వినియోగం చేసుకోండి. బ్రహ్మజ్ఞాన భారత్గా తయారు కావడమే మన యొక్క లక్ష్యము. అలాగే క్రియాయోగ ధ్యానంతో ఆరోగ్యం శాంతి మోక్షం పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం